ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది లాస్ట్ 1 ఇయర్గా మనం లాస్ట్ 1-2 ఇయర్స్గా కన్సెప్షనలైజ్ చేసి జనవరిలో పైలట్ మొదలుపెట్టి రెగ్యులర్ ఆల్ మండల్స్లో ఆల్ గ్రామ పంచాయతీలో ఆల్ మున్సిపాలిటీస్లో కూడా మే నెల నుంచి మొదలు పెట్టడం జరిగింది. అండ్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ 6 months, ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాము, ఈ 6 నెలల్లోనే వీఆర్ హ్యాపీ టు నోట్ దట్ more than 2.25 lakh houses have got grounded. మనం ఇచ్చిన 3 లక్షలు శాంక్షన్స్ ఇప్పుడు దాకా కలెక్టర్స్ ఇచ్చున్నారు. దాంట్లో 2,25,000 ఇళ్ళు పనులు ప్రారంభమైనాయి, వివిధ దిశల్లో ఉన్నాయి. అండ్ ఈరోజు వీ హ్యావ్ క్రాస్డ్ అ ల్యాండ్ మార్క్ ఆఫ్ 2,500 crores in disbursements to Indiramma Illu beneficiaries. ఈ కొంతకాల వ్యవధిలోనే 2,500 కోట్లు బెనిఫిషియరీ ఖాతాలకి నేరుగా డీబీటీ పద్ధతిలో జమ చేయడం జరిగింది. బేస్మెంట్ లెవెల్ పేమెంట్స్కి 1,519 కోట్లు, అట్లానే రూఫ్ లెవెల్ అంటే గోడలు రూఫ్ లెవెల్ దాకా లేచినాక ఆ స్టేజ్ పేమెంట్స్ 561 కోట్లు, అలానే స్లాబ్ లేడ్ రూఫ్ కాస్ట్ ఆర్సీ స్టేజ్ పేమెంట్స్ 444 కోట్లు. సో మొత్తం కలిపి 2,526 కోట్లు పేమెంట్స్ అనేది బెనిఫిషియరీస్కి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎవ్రీ మండే మనం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకి పేమెంట్స్ జమ చేస్తున్నాము, విడుదల చేస్తున్నాము. సో ఇది గౌరవనీయులు మంత్రివర్యులు ఎవ్రీ మండే కూడా మనం తప్పనిసరిగా చేయాలి. ఏ ఇష్యూ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనకు ఆ మండే ఇది అనేది ఎప్పుడు కూడా మిస్ కాకూడదనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఎవ్రీ మండే కూడా పేమెంట్స్ అనేది డిస్బర్స్ చేస్తున్నాం. సో మండే పేమెంట్స్ చేస్తే దానిది మనకు పేమెంట్ సక్సెస్ స్టేటస్ అనేది ట్యూస్డే వస్తుంటుంది. So based on yesterday's report, we have credited 2,526 crores so far. ఈ పేమెంట్స్ అనేది ద బ్యూటీ అబౌట్ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఏంటంటే ఇది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్ మాత్రం కాదు. అంటే వెల్ఫేర్ స్కీమ్ అంటే జస్ట్ మనం డీబీటీ చేయొచ్చు, వదిలేసేయచ్చు, అట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అలానే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్కి ఇచ్చేసి పని జరుగుతుంటుంది, అది ఒక రకం. కానీ ఇందిరమ్మ ఇల్లు పథకం ఏంటంటే దిస్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ బోత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇల్లు లేని నిరుపేదలకి ఒక మంచి గౌరవప్రదమైన ఒక ఇల్లు ఇచ్చి గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి ఒక అవకాశం ఇవ్వడం మాత్రం కాకుండా, ఒక డిగ్నిఫైడ్ లివింగ్ ఇవ్వడం మాత్రం కాకుండా, ఈ స్కీమ్ ద్వారా ఫిజికల్ అసెట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. గ్రామాల్లో, టౌన్స్లో, అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ద స్కీమ్ ఇస్ గెట్టింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అక్రాస్ మోర్ దెన్ 11,000 గ్రామ పంచాయత్స్. అంటే ఇందిరమ్మ ఇల్లు అమలు కాని గ్రామ పంచాయతీ అనేది లేదు, అలానే ఇన్ ఆల్ మున్సిపాలిటీస్. సో ప్రతి చోట్ల కూడా ఈ ఫిజికల్ అసెట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఆల్ అవర్ పేమెంట్స్ ఆర్ పెగ్డ్ టు స్టేజ్ కంప్లీషన్. అంటే బేస్మెంట్ కంప్లీట్ అయితే 1,00,000, రూఫ్ లెవెల్ కంప్లీట్ అయితే 1,00,000, స్లాబ్ అయితే 2 లక్షలు, ఫినిషింగ్ అయితే 1,00,000. మనం ఏదైతే స్టేజెస్ పెట్టుకున్నామో దాని ప్రకారం వర్క్ అయితేనే మనం పేమెంట్స్ ఇస్తున్నాము. సో అక్కడ ఫిజికల్ అసెట్స్ కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లులో మినిమం 10 మెంబర్స్ డైరెక్ట్లీ అండ్ 20 మెంబర్స్ ఇండైరెక్ట్లీ కూడా ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఉన్నారు. సో ఇది రూరల్ ఎకానమీకి కూడా ఒక బాగా ఊరట ఇచ్చిన స్కీమ్. ఇది చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము ఈ స్కీమ్ ద్వారా. సో దట్ ఈస్ వై దిస్ స్కీమ్ ఈజ్ వెరీ యూనిక్లీ ప్లేస్డ్. అంటే ఇది వెల్ఫేర్ మాత్రం కాదు, డెవలప్మెంట్ మాత్రం, ఇట్స్ వెల్ఫేర్ మిక్స్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. సో మనం పేమెంట్స్ కూడా చక్కగా ఇస్తుండడం, ఈ ఐటీ టూల్స్ ద్వారా కంప్లీట్ అయిన వాళ్ళకి ఎప్పటికెప్పుడు పేమెంట్స్ మనం ఎవ్రీ మండే ఇవ్వడం మాత్రం కాకుండా, ఎవ్రీ మండే ఇవ్వాలంటే ఆ ముందు థర్స్డేనో, వెడ్నెస్డేనో, ఫ్రైడేనో ఆ స్టేజెస్ క్యాప్చర్ అయ్యి అప్రూవ్ అయ్యి రావాలి వేరియస్ స్టేజెస్ నుంచి. పంచాయత్ సెక్రటరీ కానీ, వార్డ్ ఆఫీసర్ కానీ,
ఇల్లు కంప్లీట్ అయినట్టు ఫోటో పెడతారు, ఈ స్టేజ్ కంప్లీట్ అయినట్టు, బేస్మెంట్ పూర్తి అయిందని కానీ రూఫ్ పూర్తి అయిందని కానీ దాన్ని కలెక్టర్ దాకా అందరూ వెరిఫై చేసి ఇక్కడ పంపిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వెరిఫై చేసినాక మనం పేమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బేస్మెంట్ కనిపించాలి, సిస్టమ్కి కూడా బేస్మెంట్ కనిపించకపోతే అది రెడ్ ఫ్లాగ్ త్రో చేస్తుంది. సో అలాంటివి ప్రత్యేకంగా మేము మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం, అంటే రెడ్ ఫ్లాగ్ చూపిస్తుంది బేస్మెంట్ ఉందా లేదా అని. సో కొన్ని చోట్ల ఆ బేస్మెంట్ లేకుండా కూడా ఫొటోస్ తీయడం అట్లాంటిది కూడా మన దృష్టికి వచ్చినాయి వెరీ ఎర్లీ ఆన్. సో అప్పుడు అవి రిటర్న్ చేయడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, తర్వాత అట్లాంటిది మనకు అలాంటి ఇన్సిడెన్సెస్ లేవు. సో అట్లా ఒక చక్కగా ఒక ఐటీ టూల్, అది కూడా ఎవరో ఒక ప్రైవేట్ సంస్థ కాకుండా మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థనే ఉంది. ప్రత్యేకంగా ఇలాంటి ఐటీ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడానికి కోసం నిర్మించబడిన సంస్థ అది. ఆ సంస్థ ద్వారానే మనం ఈ టూల్ అనేది డెవలప్ చేయడం అండ్ దీన్ని ప్రతి స్టేజ్లో కూడా ఇంకా మెరుగుపరచడం, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది చేయడం, రిసాల్వ్ చేయడం వల్ల ఈ స్టేజెస్ క్యాప్చరింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. కట్టుకున్నాక నాకు ఎవరు వచ్చి ఫోటో తీయలేదు అలాంటి ఇబ్బంది కూడా లేకుండా లబ్ధిదారులకే కూడా మీరు స్వయాన ఫోటో తీసుకోవచ్చు, మీరే అప్లోడ్ చేస్తే కూడా బిల్స్ వస్తాయనే నమ్మకం కూడా కలిగించాము. ఆ ఫెసిలిటీని కూడా ఇప్పటిదాకా 6,000 మంది పైగా వినియోగించుకున్నారు. అంటే స్వయంగా సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ వచ్చి ఫోటో తీస్తారు. బట్ ఇన్ సర్టన్ కేసెస్, ఎక్సెప్షనల్ కేసులో ఎవరైనా ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ కోసం మీరు ఆగనక్కర్లేదు, అలాంటి వాళ్ళకు భయపడాల్సిన అక్కర్లేదు, వాళ్ళకి ఏదో ఎంతో కొంత ఇచ్చి చేసుకుందామని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. స్వయాన బెనిఫిషియరీ ఇందిరమ్మ యాప్ ద్వారా ఫోటో తీసి వాళ్ళ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు, ఫోటో తీసి వాళ్ళు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అది బిల్స్ ప్రాసెస్ పేమెంట్లో వచ్చేస్తుంది. ఎవరి స్టేజ్లో కూడా ఎక్కడ కూడా 1 వీక్ కన్నా ఎక్కువ ఆగితే అది కూడా మనకు రిపోర్ట్స్ ఫ్లాష్ అవుతాయి. వాళ్ళకు వెంటనే ఫోన్ చేసి మాట్లాడడం, పెండెన్సీ లేకుండా పుష్ చేయడం అనేది ఎవ్రీ మండేకి ముందు ఫ్రైడే సాటర్డే అనేది ఆ పని చేస్తుంటాం. ఈ స్టేజ్లో ఏఈ లెవెల్లో ఇంత పెండింగ్ ఉంది, పీడీ లెవెల్లో ఇంత ఉంది, ఇట్లాంటిది రివ్యూ చేసుకుంటూ వాళ్ళ నుంచి తెప్పించుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ పేమెంట్ సైకిల్ అనేది ఎవ్రీ వీక్ కాబట్టి చాలా టైట్ టైం లైన్స్ ఉంటాయి. బట్ డెస్పైట్ దట్ మా హెడ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు, ఉన్న సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, పీడీస్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, వీళ్ళందరూ సహకారం వల్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా టైం టు టైం పేమెంట్స్ అనేది బెనిఫిషియరీకి వస్తున్నాయి. దానివల్ల కూడా స్కీమ్ చాలా చురుగ్గా ముందుకెళ్తూ ఉంది. రీసెంట్లీ కొన్ని చేంజెస్ కూడా చేశాము ఫీల్డ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల. మనకు GOMS నెంబర్ 69 చెప్పేసి లాస్ట్ వీక్ విడుదల చేయడం జరిగింది. అంటే ఏంటిది, అర్బన్ ఏరియాస్లో ఇంతకుముందు రూరల్ ఏరియా అయినా అర్బన్ ఏరియా అయినా ఆ 400 SFT మినిమం, 600 SFT మ్యాక్సిమం అనేది మనం పెట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని అపోహలు ఉండే, కొన్ని డౌట్స్ ఉండే, అప్రిహెన్షన్స్ ఉండే. అంటే మీరు ఇచ్చేది 5 లక్షలే కదా, 400 SFT మినిమం పెట్టండి, కానీ ఎందుకు 600 మ్యాక్సిమం పెడుతున్నారు, వారు 1000 కట్టనివ్వండి, 6000 కట్టనివ్వండి, మీకేంటి, 5 లక్షలు మీరు ఇచ్చేది ఇవ్వండి అని చెప్పేసి కూడా కొన్ని చోట్ల నుంచి మనకు ఇది వచ్చినాయి. మీడియా కూడా అట్లా రాశారు కూడా. సో అది కూడా నేను ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ ది రేషనల్, అంటే 600 SFT నిర్ణయం అనేది ఎట్లా ప్రభుత్వం తీసుకోవడం జరిగిందనేది. అంటే ఇనిషియలీ 400 to 500 SFTని 400 SFTని అనుకున్నాము, మళ్ళీ 500 దాకా చేద్దామని అనుకున్నాము. సో తర్వాత లేదు, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు మనం టైప్ డిజైన్ కూడా ఏమీ ప్రిస్క్రైబ్ చేయట్లేదు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా. ఒక హాల్, బెడ్రూమ్, టాయిలెట్ ఉండాలి, కిచెన్ ఉండాలి, అంతే. వాళ్ళు ఎట్లయినా కట్టుకోవచ్చు. కానీ ఈ 600 SFT నిబంధన అనేది పెట్టడం ఎందుకంటే, గతంలో మనం ఎవ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా నేర్చుకుంటాం ఫీల్డ్ లెవెల్లో అయ్యే దీన్ని బట్టి ఇట్లా. సో గతంలో కొన్నిసారి ఏమైందంటే, ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు ఉన్న సబ్సిడీని వాడుకొని నేను ఇల్లు ఆల్రెడీ కడుతున్నాను, లేకపోతే నేను కట్టాలని ప్లాన్ చేసుకున్నా, ఒక 1500 SFTకి స్కెచ్ గీసుకున్నా, అన్నీ మాట్లాడుకున్నా, 30 లక్షలు బడ్జెట్ పెట్టుకున్నా. ఇప్పుడు స్కీమ్ వచ్చింది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పేసి నా పేరు ఇంక్లూడ్ చేసుకొని నేను 30 లక్షలు బడ్జెట్ పెడుతున్నా, అట్లయినా 5 లక్షలు ఫ్రీగా ఇస్తే వద్దంటానా? మీరు నేను కూడా 5 లక్షలు ఫ్రీ వస్తే తీసుకుంటాం. సో 5 లక్షలు తీసుకుంటాం, ఇంకా 20 లక్షలతో మనం కట్టుకుందాం, 25 లక్షలతో అట్లా ప్లాన్ చేసుకునేవాళ్ళు. సో అంటే అలాంటి వాళ్ళ కోసం స్కీమ్ కాదు. స్కీమ్ కూడా 5 లక్షలతో ఎందుకు పెట్టినదంటే, వేరే రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కానీ కేవలం 1,20,000 రూపాయల నుంచి 2 లక్షల దాకానే వేరే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
కానీ ఒక ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఒక 400 SFT అంటే కనీసం 1250 పర్ SFT అన్నా కూడా 5 లక్షలు అవుతుంది. సో 2 లక్షలు 2.5 లక్షలు సబ్సిడీ ఇస్తే సరిపోదు, ఏమాత్రం వాళ్ళు అప్పుల పాలవుతారు, డెట్ ట్రాప్లో పడతారని చెప్పేసి ప్రభుత్వం 5 లక్షలు అనేది సబ్సిడీ తీసుకొచ్చింది, ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా. సో ఇది ఎవరికి, పేదవాళ్ళు అసలు 1-2 లక్షలు కూడా పెట్టుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఈ స్కీమ్. సో మనం 600 SFT కన్నా ఎక్కువ అలౌ చేస్తే మళ్ళీ బడ్జెట్ 10 లక్షలు దాటిపోతుంది. మనం 5 లక్షలు ఇస్తే పేదవాళ్ళు ఏదో పెద్ద ఇల్లు కట్టుకుందామని వాళ్ళని ఎవరైనా మోటివేట్ చేసి కట్టుకున్నారంటే వాళ్ళు ఇంకా 2-3 లక్షల కన్నా ఎక్కువ పెట్టాలంటే వాళ్ళకి చాలా అప్పులు పాలవుతారు, డెట్ ట్రాప్లో పడిపోతారు, ఇల్లు కూడా పూర్తి చేయలేకుండా అవుతారు. ఇది ఒకటి. సో అలా పేదవాళ్ళని ఎవరు మిస్గైడ్ చేయకుండా ఉండాలని ఒకటి. ఇంకోటి ఏంటంటే పేదవాళ్ళు కాకుండా కొంచెం ఆల్రెడీ మంచిగా ఉన్నవాళ్ళు, కొంచెం మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్, అలాంటి వాళ్ళు ఈ స్కీమ్ని ట్యాప్ చేస్తే పేదవాళ్ళకి లేకుండా పోతుంది. బికాజ్ అవైలబుల్ కోటా అనేది లిమిటెడ్. మనకు 4.5 lakh హౌసెస్ని ఈ సంవత్సరం అనుకుంటే దాంట్లో అందరు పేదవాళ్ళకి వెళ్ళాలనేది ప్రభుత్వ ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బెనిఫిషియరీ సెలక్షన్ నుంచి మాకు ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా ఒక్క ఇన్ఎలిజిబుల్ పర్సన్కి ఇల్లు శాంక్షన్ కాకూడదు అని పదే పదే మాకు ఎప్పుడు కూడా మార్గదర్శకాలు ఇస్తూ వస్తున్నారు. సో ప్రభుత్వం ఉద్దేశం అనేది చాలా క్లియర్ ఉండే. సో మనం ఏదో పెద్ద ఇల్లు 1000 SFT 2000 SFT ఇల్లు అలౌ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, మళ్ళీ మనమే వెళ్ళి ఫోటో తీసి ఇట్లా ఇందిరమ్మ ఇల్లుతో బంగ్లాలు అట్లా పెట్టేసి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అది కరెక్టే, అంటే అలాంటి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి స్కీమ్ పోకూడదు. ఆ ఉద్దేశంతోనే ఈ 600 SFT క్యాప్ అనేది పెట్టడం జరిగింది. 600 SFT అంటే మంచి ఇల్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్తో 2 టాయిలెట్స్ కూడా పెట్టుకున్నా కూడా 550 SFT వస్తుంది. ఇప్పుడు కడుతున్నప్పుడు చూస్తేనే మనకు 600 SFT అంటే మంచి విశాలంగానే ఉన్నాయనేది బెనిఫిషియరీస్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటిది కూడా ఎక్కడ కూడా డిమాండ్స్ రావట్లేదు. కానీ ఈ 400 SFT మినిమం అని పెట్టాం. 400 SFTలో కట్టాలంటే మినిమం 60 స్క్వేర్ యార్డ్స్ కావాలి కదా, 60 గజాలు కావాలి. ఎందుకంటే ముందు కొంచెం సెట్ బ్యాక్ వదలాలి, సైడ్లో వదలాలి, పక్క ఇంటికి గ్యాప్ వదలాలి. సో గ్రామీణ ప్రాంతాల్లో 60 గజాలు అనేది పెద్ద ప్రాబ్లం లేదు. ఎవరైనా కూడా ఈవెన్ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళేదో 60 గజాల గుడిసెలు వేసుకొని ఉంటారు, దాన్ని తీసేసి కట్టగలరు, ప్రాబ్లం లేదు. కానీ అర్బన్ ఏరియాస్కి వచ్చేవరకు ఎస్పెషల్లీ కొంచెం పెద్ద టౌన్స్, కార్పొరేషన్స్, ఇప్పుడు మనకు వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, లేకపోతే హైదరాబాద్ సిటీ కానీ, చుట్టుపక్కల రంగారెడ్డిలో కానీ, ఇలాంటి టౌన్స్లో 60 స్క్వేర్ యార్డ్స్ ఉండడం కూడా ఈజీ కాదు. ఎస్పెషల్లీ పేదవాళ్ళకి వాళ్ళు ఏదో ఏసీ షీట్లో, రేకుల షీట్లో కానీ, షెడ్లో కానీ ఉంటున్నారంటే వాళ్ళు 60 గజాలు ఉండడం అనేది చాలా తక్కువ. 30 స్క్వేర్ యార్డ్స్, 25 స్క్వేర్ యార్డ్స్, 30 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి ఇల్లు. సో అలాంటివి తీసేసి వాళ్ళు కడదామని చూసేటప్పుడు ఈ 400 SFT అనేది రావట్లేదు గ్రౌండ్ మీద. సో అలాంటి దగ్గర చాలా దగ్గర టౌన్స్లో మనకు రిక్వెస్ట్ చాలా వచ్చినాయి, ఫీల్డ్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇట్లా ఈ ఏరియా మినిమం ఏరియా మనం ప్రిస్క్రైబ్ చేసాం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మనం 400 SFT కన్నా తక్కువ హౌస్ అంటే అది మనకు సరిపోదు కట్టడానికి కూడా. సో ల్యాండ్ తక్కువ ఉంది కానీ మనం కార్పెట్ ఏరియా తగ్గించుకోలేము. ఇలాంటి పరిస్థితిలో మనం ఒకసారి హెడ్ ఆఫీస్లో డిస్కస్ చేసి కలెక్టర్స్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని సో గవర్నమెంట్కి ఈ మోడల్ అనేది ప్రజెంట్ చేశాము. G+1 అంటే ఒక 30-40 గజాలు ఉన్నా కూడా కింద ఒక 200 SFT, పైన ఒక 200 SFT. సో కింద ఒక హాల్, కిచెన్, పైన ఒక బెడ్రూమ్, టాయిలెట్, అట్లా కట్టుకోవడానికి కూడా ఇప్పుడు స్కీమ్లో వెసులుబాటు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం GOMS నంబర్ 69 అనేది తెచ్చింది. దీనితో చాలామంది పట్టణ ప్రాంతాల్లో అండ్ పట్టణ సరౌండింగ్స్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా శాంక్షన్ పొంది వాళ్ళు కట్టుకోలేకుండా జాగా సరిపోకుండా ఉన్నారు. లేకపోతే జాగా ఉంది కానీ ఇంత జాగా సరిపోలేదని చెప్పేసి వాళ్ళకి శాంక్షన్ ఆపి ఉన్నారు. అలాంటి వాళ్ళు వందలాది మంది ఈ జీవోతో బెనిఫిట్ అవుతారు. సో పట్టణ ప్రాంతాల్లో కూడా ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఫాస్ట్గా జరగడానికి ఈ జీవో అనేది సో దీంట్లో కూడా పేమెంట్స్ అనేది ఇదే 4 స్టేజెస్లో ఇస్తున్నాం. 1,00,000, 2 లక్షలు, 1,00,000. కానీ 200 SFT కాబట్టి బేస్మెంట్కే మనం 1,00,000 ఇవ్వలేం, బేస్మెంట్కి అంత ఖర్చు కాదు.
సో బేస్మెంట్ అలాంగ్ విత్ పిల్లర్స్ లేచినాక 1,00,000 అనేది మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ది స్లాబ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ది కాలమ్స్ లేపినాక ఇంకో 1,00,000 అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. తర్వాత గోడ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కలిపి మొత్తం గోడలు కంప్లీట్ చేసుకుంటే ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ అనేది 2,00,000 అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఇంకో 1,00,000 రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ లెవెల్ దాకా అంటే బేస్మెంట్ అండ్ పిల్లర్స్ 1,00,000, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ కాస్ట్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో కాలమ్స్ లేపినాక ఇంకో 1,00,000, ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ వేసుకొని ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ గోడ కంప్లీట్ చేసుకుంటే 2,00,000 అండ్ మొత్తం ఫినిష్ చేసుకుంటే 1,00,000. సో ఈ జీవో కాపీ కూడా మీకు ఇస్తాం. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఐటీ పోర్టల్ కూడా డిజైన్ మార్చుతున్నాం. ఈ అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఈ మోడ్లో కట్టుకోవాలి, G+1లో కట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళకు వెసులుబాటు కల్పించే విధంగా. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎలిజిబుల్ ఉంటే శాంక్షన్ చేయమని, శాంక్షన్ చేసి గ్రౌండ్ కాకుండా ఉంటే ఈ కారణం వల్ల వాళ్ళకి ఈ పద్ధతిలో గ్రౌండ్ చేయించమని కూడా కలెక్టర్స్ కూడా ఆల్రెడీ కమ్యూనికేషన్స్ పంపడం జరిగినాయి. We are not explicitly saying so. Though it is targeted on urban areas, రూరల్ ఏరియాస్లో కూడా కొన్ని ఇంకా అర్బన్ కాకుండా ఉంటాయి. లైక్ శంషాబాద్ విలేజ్ ఉంటుంది, అది మున్సిపాలిటీ కాకుండా ఉంటుంది. సో అట్లాంటిది కొన్ని జస్ట్ జిహెచ్ఎంసీ చుట్టే ఉంటాయి, జీపీస్గా ఉంటాయి ఆన్ పేపర్. సో అందుకని మనం అర్బన్ రూరల్ని చెప్పలేదు. స్టేట్ వైడ్ ఇట్ ఇస్ అప్లికబుల్. సో ఇట్ మోస్ట్లీ అర్బన్ ఏరియాస్కి హెల్ప్ అవుతుంది, బట్ రూరల్ ఏరియాస్లో కూడా డెఫినెట్లీ అవైల్ చేసుకోవచ్చు. అప్లికబుల్ టు ది ఎంటైర్ స్టేట్, బోత్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. అండ్ దీంతోపాటు మన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ని ఎన్ఆర్ఈజిఎస్ అండ్ ఎస్బిఎం గ్రామీణ్ స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ పథకంతో కూడా అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. అలానే పిఎంఏవైతో కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనతో కూడా మనం అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంతకుముందే ఫస్ట్ పిఎంఏవై 2016లో స్టార్ట్ చేసినప్పుడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు, కేంద్ర ప్రభుత్వంతో అమలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రం ఒక్కటే పిఎంఏవై గ్రామీణలో ఎంటర్ కాలేదు. సో ఇప్పుడు లాస్ట్ 1 year మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో మేము జాయిన్ అవుతాము, మేము అనుసంధానం అవుతామని ముఖ్యమంత్రి గారు కూడా లేఖ ఇవ్వడం జరిగింది. సో మనం మినిస్ట్రీతో ఫాలోఅప్లో ఉండి ఇప్పుడు మినిస్ట్రీ హెజ్ ఆల్సో అగ్రీడ్. మనకు అర్బన్లో పిఎంఏవై కింద శాంక్షన్స్ కూడా వచ్చినాయి. ఐహెచ్హెచ్ఎల్ అండ్ ఎస్బిఎంజీ అంటే ఎస్బిఎంజీ కింద ఐహెచ్హెచ్ఎల్స్ టాయిలెట్స్ కట్టడానికి కావచ్చు, ఎన్ఆర్ఈజీస్కి కావచ్చు ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి మనం ట్యాప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పిఎంఏవై గ్రామీణ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కూడా అనుసంధానం చేసేది చివరి దశలో ఉంది. పిఎం ఆవాస్ యాప్లో కూడా మనం సర్వే చేసి మొత్తం అది లాస్ట్ స్టేజ్కి అనేది వచ్చింది. సో ఈ అనుసంధానంలో భాగంగా మన ఏదైతే స్టేజ్ పేమెంట్స్ ఉన్నాయో, ఇంతకుముందు కూడా స్టేజ్ పేమెంట్స్ 1,00,000, 1,00,000, 2,00,000, 1,00,000 ఉంటే ఇప్పుడు కూడా అదే ఉంటుంది. కానీ ఈ అమౌంట్స్ రావడం అనేది ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ వస్తాయి. అంటే మనం డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి వచ్చేవి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 3,80,000 దాకా 3,88,000 దాకా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి వస్తుంది. ఇంకా 1,12,000 అనేది కన్వర్జెన్స్ నుంచి వస్తుంది. అది పిఎం ఆవాస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 72,000 రూరల్ది కావచ్చు, 1,50,000 అర్బన్ది కావచ్చు. అలానే ఎస్బిఎం పథకం కింద 12,000 టాయిలెట్స్కి ఇచ్చేది కావచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇచ్చే 95 మ్యాన్ డేస్ కావచ్చు. సో ఇవి కన్వర్జెన్స్ కింద కూడా ట్యాప్ చేసుకుంటాము. సో ఈ అమౌంట్స్ అనేది ఆ స్కీమ్స్ నుంచి, అంటే ఈచ్ స్కీమ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. టాయిలెట్స్ అయితే అక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఉంటుంది, ఎన్ఆర్ఈజిఎస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఆర్డీతో అనుసంధానం అయి ఉంటాయి ఈ 2 స్కీమ్స్. సో ఇట్లా ఆ స్కీమ్స్ నుంచి వచ్చేవి డైరెక్ట్గా బెనిఫిషియరీకే పడతాయి అవి, బికాజ్ ఆల్ ఆఫ్ దోస్ ఆర్ డీబీటీ. మనం ఎట్లా డీబీటీ చేస్తున్నామో అది కూడా డీబీటీలో పడతాయి. సో అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే
రూఫ్ లెవెల్లో 2 లక్షలు మనం ఇస్తుండే, ఫుల్ అమౌంట్ స్టేట్ నుంచి ఇస్తుండే. ఇప్పుడు ఏదైతే డోటైల్ చేసే హౌసెస్ ఉంటాయో, ఈ స్కీమ్స్తో డోటైల్ చేసే హౌసెస్, దాంట్లో మనం ఇచ్చేటప్పుడు 1,40,000 మనకు డైరెక్ట్గా హౌసింగ్ బడ్జెట్ నుంచి పోతుంది. మిగతా అమౌంట్ వేరియస్ బడ్జెట్స్ నుంచి, అంటే కొన్ని టాయిలెట్స్ నుంచి, ఎన్ఆర్జిఎస్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అట్లా వచ్చేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో పడుతుంది. సో రూఫ్ లెవెల్ కంప్లీట్ అయ్యేటప్పుడు 2 lakhs వచ్చేది అనేది దాంట్లో ఏం మార్పులు లేవు, అదే 2 lakhs వస్తుంది. ఈ స్టేజ్ వైజ్ పేమెంట్స్ అనేది సేమే ఉంటాయి. బట్ ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఇంత అమౌంట్ పోతుంది, మళ్ళీ వేరే స్కీమ్ నుంచి వచ్చి వాళ్ళ బెనిఫిషియరీ ఖాతాలో జమ అవుతుంది. దట్ మే బీ ఆన్ డిఫరెంట్ డేట్స్. ఎస్, సో అది వీఆర్ ట్రైంగ్ టు సింక్రనైజ్ దోస్ పేమెంట్స్ ఆల్సో. బట్ అది యూజువలీ కొన్ని డేట్స్ తేడాతో పడుతుంది. బట్ ఈ స్టేజ్లో ఈ అమౌంట్ ఇచ్చేది అనే దాంట్లో ఎలాంటి మార్పులు అనేది లేవు. సో ఫీల్డ్ లెవెల్లో కూడా ఎన్ఆర్ఈజీఎస్ అనుసంధానం చేయడానికి జాబ్ కార్డ్స్, కొంతమందికి జాబ్ కార్డ్స్ లేని వాళ్ళకి కూడా జాబ్ కార్డ్స్ ఇవ్వమని కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళకు శాంక్షన్స్, మ్యాండేస్, ఎన్ఆర్ఈజీఎస్ కింద మ్యాండేస్ శాంక్షన్ చేయడం కావచ్చు, మస్టర్ రూల్స్ జనరేట్ చేయడం, ఐహెచ్హెచ్ఎల్ కింద శాంక్షన్స్ చేయడం, అవి అన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ లెవెల్లో అవుతున్నాయి. దీంతో పాటు మనం ఫస్ట్ పేమెంట్ అనేది 1 lakh అనేది బేస్మెంట్ కంప్లీట్ అయినాకనే ఇస్తున్నాం. సో ఈ ₹1,00,000 పెట్టుబడి అనేది ఎవరు పెట్టాలి అంటే, చాలా పూరెస్ట్ ఆఫ్ పూర్. ఇప్పుడు కొంచెం పూర్ పీపుల్ అంటే ఏదో 50,000 ఉంటుంది, కొంచెం అప్పు తెచ్చుకుంటారు, ఓకే. చాలా బహుపేదలు, నిరుపేదలు ఒక 10-20,000 కూడా వాళ్ళు స్పెండ్ చేసే కెపాసిటీ లేని వాళ్ళు ఎట్లా ఇది కట్టుకోవాలనే దగ్గర కొన్ని దగ్గర గ్రౌండింగ్ అనేది కాకుండా ఉన్నాయి ఇల్లులు. సో అలాంటి వాళ్ళకి కూడా తోడ్పాటు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, ఐకేపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ టైప్లో రుణాలు ఇవ్వడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆల్రెడీ 21,993 మంది బెనిఫిషియరీస్కి గాను 237 కోట్లు రుణం కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు ఎనీవేర్ బిట్వీన్ 50,000 నుంచి 1,50,000, 2 lakhs కూడా కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఈ ప్రక్రియ అనేది అన్ని జిల్లాలు కూడా మొదలైనాయి. ఎక్కడైతే గ్రౌండ్ కాని వాళ్ళు ఉన్నారో, ఇంకా మనకు ఫ్యూ థౌజండ్ హౌసెస్ గ్రౌండ్ కాకుండా ఉన్నాయి, దీన్ని 2గా క్లాసిఫై చేయాలి. ఒకటి, అసలు ఫినాన్షియల్ క్యాపబిలిటీ లేకుండా గ్రౌండ్ కాకుండా ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయొద్దు. ఇప్పుడు చాలా దగ్గర మనకు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి, వీళ్ళు గ్రౌండ్ చేయట్లేదు, వీళ్ళు తీసేసి ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు కట్టుకోవడానికి, వాళ్ళకి ఇస్తామని చెప్పేసి. బట్ అప్పుడు కూడా వీఆర్ అడ్వైజింగ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ నాట్ టు గ్రౌండ్ not to cancel in a sense of hurry and urgency. సో క్యాన్సిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని, వాళ్ళకి ఆల్రెడీ కొంచెం డీసెంట్ హౌస్ ఉంది, ఏదో పెంకటిల్లు ఉంది, నేను ఇప్పుడు కట్టదలుచుకోలేదు, లేకపోతే మా ఇంట్లో ఏదో ఇప్పుడు కట్టుకునే పరిస్థితి లేదు, అంటే ఏమైనా ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నా, డెత్ ఉన్నా అట్లాంటిది కట్టుకోము, మేము ఈ సంవత్సరం అయితే కట్టుకోము, అలాంటి చెప్పే వాళ్ళని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలో నేను డబ్బులు లేక, స్తోమత లేక కట్టుకోలేకుండా ఉన్నాను అని ఉన్న వాళ్ళు ఎవరిని కూడా క్యాన్సిల్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళకి ఇట్లా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి గ్రౌండ్ చేయించే బాధ్యత మనకుంది, ప్రభుత్వానికి ఉంది అని ప్రభుత్వ అధికారులకు కూడా కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎస్ఎస్జి రుణాలు ఇస్తున్నారు. ఎవరైతే లేదు మేము ఈ సంవత్సరం కట్టుకోలేము, మాకు ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ కట్టుకోలేము, అదర్ దాన్ ఫినాన్షియల్ రీజన్స్ కట్టుకోలేము అంటే అలాంటి దగ్గర మాత్రమే క్యాన్సిల్ చేయడం అనేది అవుతుంది. అదర్వైజ్ మనం శాంక్షన్ పత్రాలు 45 రోజుల్లో గ్రౌండ్ చేయకపోతే క్యాన్సిల్ చేయవచ్చు అని రాసాం, కానీ ఎవరిని అట్లా తొందరపడి క్యాన్సిల్ చేయవద్దు అనేది వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ ఓన్లీ టు 45 days అనేది మీరు తొందరగా కట్టుకోవడానికి ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండాలి, కానీ క్యాన్సిల్ చేయడానికి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనితో పాటు మన స్కీమ్లో ట్రాన్స్పరెన్సీకి, అకౌంటబిలిటీకి పెద్దపీట అనేది వేసాం.
ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు అనే దాంట్లో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. గౌరవ మంత్రివర్యులు చాలా ప్రతిసారం ఆ పీడీస్తో మాట్లాడేటప్పుడు కానీ కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు కూడా అది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం యూనివర్సల్ సెర్చ్ అని ఒక ఆప్షన్ ఇచ్చాం. అంటే ఏంటి, నేను బెనిఫిషియరీ అయ్యి ఉంటే నా మొబైల్ నెంబర్ కానీ లేకపోతే నా ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే ఇందిరమ్మ ఇల్లు సైట్లో వెళ్ళి నాది ఏ స్టేజ్లో ఉంది, ఇల్లు పేమెంట్స్ ఎక్కడ ఉంది, ఫైల్ ఎవరి టేబుల్లో ఉంది, ఎన్ని రోజులుగా ఉంది, పేమెంట్ ఇప్పటిదాకా పడిందా లేదా, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు ఆ బెనిఫిషియరీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా బెనిఫిషియరీకి కూడా తెలవాలి అనేది ఉద్దేశం. సో అట్లా ఒక యూనివర్సల్ సెర్చ్ ఆప్షన్ అనేది ఇచ్చాము. ఇప్పుడు దాకా మోర్ దెన్ 1 lakh హిట్స్ దానికి వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు డబ్బులు పడలేదని చెప్పేవాళ్ళు కూడా ఆ సెర్చ్లో చూసుకుని ఆ స్క్రీన్ షాట్ తీసే పంపిస్తున్నారు. ఇప్పుడు మీడియా మిత్రులు కూడా కొంతమంది పంపిస్తారు, ఈయనకి డబ్బులు పడలేదంటే ఎక్కడ ఉంది ఏంటి స్క్రీన్ షాట్తోనే పంపిస్తున్నారు. సో అది చాలా విస్తృతంగా అది ప్రచారం అయ్యింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు యాక్టివ్గా దాన్ని ప్రొపగేట్ చేయడం వల్ల బెనిఫిషరీస్ కూడా ఆ లబ్ధి పొందగలుగుతున్నారు. దాంతోపాటు టోల్ ఫ్రీ నంబర్, మనం టోల్ ఫ్రీ నంబర్ కూడా హెల్ప్ లైన్ నంబర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్ మన గౌరవ మంత్రివర్యులు ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా 1800-599-5991 1800-599-5991 అనే టోల్ ఫ్రీ నంబర్ కింద ఆపరేట్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ మనం ఒక 20 members ఏజెంట్స్ పెట్టుకొని నడుపుతున్నాము. సో ఇది కూడా మంచి ప్రచారం అయింది. రోజు మనకు వి గెట్ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ అండ్ ఈ కాల్స్ అన్నీ కూడా మనకు క్యాటలాగ్ చేసి ఎందుకు కాల్స్ వస్తున్నాయని వేరియస్ బకెట్స్లో కూడా మనం డివైడ్ చేసి దానికి గ్రీవెన్స్ కూడా రిడ్రెస్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ మన పేమెంట్ సిస్టమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్లో మొట్టమొదటిగా ఆధార్ బేస్డ్ పేమెంట్ బ్రిడ్జ్ ABPS ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో భాగంగా మనం డైరెక్ట్లీ ఆధార్ నంబర్కి మనం డబ్బులు పంపిస్తున్నాం. ఇంతకుముందు మనం బ్యాంక్ అకౌంట్స్కే పంపించేది. దాంట్లో ఏమి థ్రెట్ ఉండేదంటే నేను బెనిఫిషియరీ అయ్యి ఉంటే బ్యాంక్ అకౌంట్ రికార్డ్ చేసేటప్పుడు ఈశ్వర్య గారు అకౌంట్ కూడా రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, మనం బెనిఫిషియరీకి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాం కానీ ఈయన అకౌంట్కి పోతుంటుంది. అట్లా కొన్ని దుర్వినియోగం అయినది కూడా గతంలో చూసాం. మీరు కూడా కొన్ని స్కీమ్స్లో DBTలో ఎవరైతే ఆఫీసర్ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ఎంటర్ చేయడం అలాంటిది కొన్ని కేసెస్ అయినాయి. అట్లా చాలా అమౌంట్స్ దుర్వినియోగం అవడం కూడా చూసినాం. సో అలాంటి ఎక్స్పీరియన్స్తో మన స్కీమ్కి వచ్చేవరకు మనం ఆధార్ బేస్డే చేయాలని ఒక డెసిషన్ తీసుకొని త్రూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్ బేస్డ్ సిస్టమ్ UIDAI NPCI ఈ 2 సంస్థల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ ఆధార్ ఆ బెనిఫిషియరీదా కాదా అది డెమో అథెంటికేషన్ చేసుకుంటాము. ఆ బెనిఫిషియరీదే అని UIDAI మనకు చెప్తే అప్పుడు ఆ ఆధార్ నంబర్కి ₹1 వేసి చూస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ పెనీ డ్రాప్. ₹1 వేసి చూసినప్పుడు వాళ్ళకి పడుతుందా లేదా అని NPCI మనకు ఒక రెస్పాన్స్ ఫైల్ ఇస్తారు. ఓకే పడింది, ఏ ఖాతాకు పడింది, ఆ ఖాతా ఉన్న బెనిఫిషియరీ పేరు ఏంటిది అది కూడా మనకి ఇస్తారు. సో అది వచ్చేటప్పుడు ఆ బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ బ్యాంక్ నుంచి ఏదైతే మనకి ఇస్తున్నారో ఆ బెనిఫిషియరీ పేరు మన బెనిఫిషియరీ పేరు సేమ్ అని కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంపేర్ చేసుకుంటాం. సో మనం ఫలానా పుల్లయ్యకే వేసాం, ఆయన ఆధార్ నెంబర్కి వేసాం. సో ఆ అకౌంట్ పుల్లయ్య పేరు మీద ఉందా ఎల్లయ్య పేరు మీద ఉందా అని మనకు NPCI రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ను బట్టి ఇక్కడ వచ్చిన పేరు మన దగ్గర ఉన్న పేరు మ్యాచ్ అవుతుందని కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేస్తున్నాము. అది కూడా చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఎందుకంటే మన దగ్గర పెళ్ళి అయినాక సర్నేమ్ మారిపోతుంది, లేకపోతే స్పెల్లింగ్ లక్ష్మి అనేది LAKSHM ఆధార్లో ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో LAXM ఉంటుంది. అలాంటివి ఉన్నా కూడా మనం అల్గారిథంలో చెక్ చేసుకొని 80% 90% మ్యాచ్ వచ్చినా కూడా ఓకే సేమ్ మనిషియా అని మనం కన్ఫర్మ్ చేసినాక మనం పేమెంట్స్ కూడా చేస్తున్నాం. ఈ పేమెంట్స్ చేసే ప్రక్రియలో మిస్ మ్యాచ్ కూడా అవుతున్నాయి. ఎట్లా అంటే ఆధార్ ఆ మనిషిదే, బెనిఫిషియరీ నా పేరు మీదనే నా ఆధారే ఉంది,
కానీ బ్యాంక్లో లింక్ చేసేటప్పుడు నా ఆధార్ అనేది వేరే వాళ్ళ అకౌంట్కి లింక్ చేయడం జరిగింది కొన్ని చోట్ల, చాలా రేర్. అది కూడా ఈ మధ్యలో చేసినగా 2016-15లో స్టార్ట్ చేసినప్పుడు అట్లాంటిది అయినాయి. అలాంటిది మనం ఈ నేమ్ మిస్ మ్యాచ్ చేసేటప్పుడు తేలిపోతుంది. సో వాళ్ళకి మెసేజ్ పెడుతున్నాం, మీ ఆధార్ తప్పుగా వేరే ఎవరో అకౌంట్కి లింక్ అయి ఉందని బెనిఫిషరీస్కి మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. సో ఇవన్నీ క్లియర్ అయినాక ఈ ₹1 సక్సెస్ఫుల్గా అయింది, నేమ్ మ్యాచ్ అయింది అనేటప్పుడు మనం బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఏదైతే 99,99,999 వేస్తాం. సో అప్పుడు మనకు 99% క్లియర్ అవుతుంది. 1% రిజెక్షన్ కూడా వస్తాయి. ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు 20% రిజెక్షన్ వచ్చేది. ఇప్పుడు ఆధార్ బేస్డ్కి వచ్చేటప్పుడు సింగిల్ డిజిట్స్లో రిజెక్షన్స్ వస్తున్నాయి. అది కూడా దేనివల్ల అంటే ఆధార్ సీడ్ కాకపోవడం, లేకపోతే ఆధార్ సీడ్ అయి ఉన్న అకౌంటు ఇన్యాక్టివ్గా ఉండడం, లాస్ట్ 5 ఇయర్స్గా యూజ్ చేయలేదు అలాంటిది, లేకపోతే స్మాల్ సేవింగ్స్ అకౌంట్గా ఉండడం. అంటే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, జన్ధన్ అకౌంట్స్ని ఏదైతే చెప్తారో దాంట్లో 50,000 వరకే లిమిట్ ఉంటుంది. సో మనం 1 lakh వేసేటప్పుడు వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. సో అట్లా స్మాల్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎన్పిసిఐ నుంచి మనకు ఎవ్రీ పేమెంట్ ఫెయిలియర్కి మనకు రీజన్స్ ఇస్తారు. ఆ రీజన్స్ని బట్టి మనం బెనిఫిషరీకి మెసేజ్ పెడతా ఉంటాం, మీది ఆధార్ లింక్ చేసుకోవాలి, బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీ ఆధార్ని లింక్ చేసుకోండి. ఏ అకౌంట్లో డబ్బులు పడాలని అనుకుంటారో ఆ అకౌంట్కి మీరు లింక్ చేసుకుంటే ఆ అకౌంట్లోనే పడుతుంది. సో రీసెంట్గా ఏ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉందో ఆ అకౌంట్కి పడుతుంటుంది. స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే, లేకపోతే చాలామంది పోస్టల్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి చాలామందికి, అవి అన్నీ స్మాల్ సేవింగ్స్ అకౌంట్సే, పోస్టల్ డిపార్ట్మెంట్తో మెయింటైన్ చేసేవి. సో అలాంటివి మనం ఏదైనా వేరే బ్యాంక్స్లో, నేషనలైజ్ బ్యాంక్స్లో స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ బ్యాంక్స్లో జన్ధన్ అకౌంట్స్ ఉంటే దాన్ని వెళ్ళి అప్గ్రేడ్ చేసుకుంటే అయిపోతుంది. బ్రాంచ్ని సంప్రదిస్తే ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోతాయి. సో అది కూడా ఇప్పుడు మనకు కొన్ని బ్యాంక్ పేమెంట్స్ ఇంకా మనం మేక్ చేయకపోవడానికి అది కూడా ఒక కారణం. సో అది కూడా మీ ద్వారా కొంచెం విస్తృతంగా ప్రచారం చేస్తే అది బెనిఫిషరీకి చేరుతుంది. బెనిఫిషరీస్ కూడా ఆ రెక్టిఫికేషన్ మెసేజ్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. కాల్ సెంటర్కి మనకు ఇనిషియలీ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీడే 4,000 to 5,000 కాల్స్ వచ్చేది. ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ కాల్స్ వస్తాయి, ఇప్పుడు మనకు 2,500 కాల్స్ వస్తున్నాయి. మనకేంటంటే అప్పుడు కొన్ని బ్యాంక్ ఫెయిల్యూర్ ఇష్యూస్ ఉండే, అలాంటివి మనం చాలా వరకు రిసాల్వ్ చేసాం. ఆ కేటగిరీస్లో కాల్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు. అండ్ దీంట్లో కాల్స్ వచ్చే వాటిలో కూడా ఏంటంటే చాలామంది శాంక్షన్ రాని వాళ్ళు, మాకు ఎప్పుడు శాంక్షన్ వస్తుంది, మేము L1లో ఉన్నాము, మాకు ఎప్పుడు శాంక్షన్ వస్తుంది అనేవాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు. అలానే జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా మాకు జిహెచ్ఎంసీలో మాకు స్థలం లేదు, మేము ఎలిజిబులే, మా లాంటి వాళ్ళు ఎట్లా అనేది కాల్ చేస్తున్నారు. ఇంకోటి ఈ బ్యాంక్ ఫెయిలియర్ రీజన్స్, అంటే మాకు అప్రూవ్డ్ అని చూపిస్తుంది కానీ ఖాతాలో పడట్లేదు, అలాంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి చెప్తున్నాము. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు బెనిఫిషరీకి అది చక్కగా చేరితే అలాంటి కేసెస్ ఇంకా చాలా తగ్గిపోతాయి. ఓకే, ఫోన్ నంబర్తో మనకు యాక్చువల్లీ పేమెంట్స్కి సంబంధం లేదు. ఓకే 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 దట్ ఎడిట్ ఆప్షన్ ఆల్సో ఇప్పుడు సిజీజీకి చెప్పాం, ఫోన్ నెంబర్ ఎడిట్కి కూడా ఆప్షన్ ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు పూర్తి అయినవి అనేది మనకు ఎగ్జాక్ట్ నెంబర్ అనేది ఇంకా నేను చెప్పలేను, ఎందుకంటే మనం పూర్తి అయినవి అంటే చాలా ఇల్లు పూర్తి అయిపోయి ఉంటాయి కానీ మన వాళ్ళు ఫోటో తీయరు, ఎందుకంటే సమ్ కాంపోనెంట్ ఏదైనా పెండింగ్ ఉంటుంది. బికాస్ లాస్ట్ స్టేజ్ ఫోటో తీసేటప్పుడు అన్ని రకాలుగా చూసుకోవాలి కదా, ఏమీ ఒకటి కూడా మిస్ కాకుండా అలాంటిది ఉండాలనేది. సో మనకు 29,000 హౌజెస్ స్లాబ్ లేడ్ అయ్యి ఉన్నాయి. సో వాటిలో ఫిజికలీ ఎంత పూర్తి అయినది మనం రిపోర్ట్ తెచ్చుకుంటున్నామో అవి అన్నీ కూడా ఆన్లైన్ అవుతాయి. అండ్ ఇప్పటిదాకా మనం థర్డ్ స్టేజ్ పేమెంట్ వరకే ఇచ్చి ఉన్నాం, ఫైనల్ పేమెంట్స్ అనేది ఇవ్వలేదు. బికాజ్ ఆల్ దీస్ డోర్ టైలింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫైనల్ పేమెంట్స్ ఇవ్వలేదు, అందుకని ఫినిషింగ్ ఫొటోస్ కూడా తీయలేదు ఇంకా.
కట్ చేయడం కాదు, అవన్నీ కన్వర్జెన్స్ చేసి ఇస్తాం. అంతే, మనకి ఇవి అన్ని కన్వర్జెన్స్ కలిపి 1 lakh. సో మెజారిటీ షేర్ స్టేట్ షేర్ ఓన్లీ. బట్ ఈ కన్వర్జెన్స్ స్కీమ్స్ కూడా ఎందుకు ఇది చేయాలి, మనం కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు పాలసీ థింగ్, అన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనం పార్టిసిపేట్ అవ్వాలి. సో దాంట్లో భాగంగా మనం కన్వర్జెన్స్ అనేది చేస్తున్నాం. అది ఏం లేదు, మనం ఫైనల్ బిల్స్ ఇంకా ఎక్కడ కూడా పే చేయలేదు. మీకు చెప్పాను కదా, ఈ కన్వర్జెన్స్ ఇష్యూస్తో ఫైనల్ బిల్స్ అనేది పే చేయలేదు, పే చేస్తాం. అంటే అర్బన్ ఏరియాస్లో ల్యాండ్ లేని నిరుపేదలకి, అంటే ఇందిరమ్మ ఇల్లు అనేది ల్యాండ్ ఉండి అంటే ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అనేది స్కీమ్ తేవడం జరిగింది. ల్యాండ్ లేని వాళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. దాంట్లో ప్రధానంగా మున్సిపల్ ఏరియాస్లో అండ్ జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళే ఉంటారు. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాని మీద ఒక కొత్త పాలసీ అనేది వస్తుంది త్వరలో. అంటే ఇంకా అది ఏమి మనకు పాలసీ డెసిషన్ రాలేదు, జస్ట్ డిస్కషన్ స్టేజెస్లోనే ఉన్నాయి. సారీ, అవును, అది ఇనిషియలీ పైలట్లో కొన్ని ఐడెంటిఫై చేశాము. అది ప్రభుత్వం ఇంకా డెసిషన్ తీసుకోవాలి, అంటే ఇలాంటి దగ్గర ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనేది గవర్నమెంట్ ఇంకా పాలసీ డెసిషన్ తీసుకోవాలి. అది తీసుకున్నాక అది మొదలు పెడతాం. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో మా ఫోకస్ మెయిన్లీ ఏముందంటే, మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చాలా వరకు గతంలో కట్టినవి జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. సో అవి అలాట్మెంటు అప్పుడు అయినాయి, ఆక్యుపేషన్ కాకుండా ఉంది, కొన్ని అలాట్మెంట్ కూడా కాకుండా ఉన్నాయి, కొన్ని ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి, పూర్తి కాకుండా ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు కూడా చెప్పేది ఏంటంటే 2 BHK స్కీమ్ ఈ గవర్నమెంట్ వచ్చినాక స్టార్ట్ చేయలేదు, కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసినా కూడా మేము పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో పెడతాము, ప్రజలకి అప్పచెప్తామనే దాంట్లో చిత్తశుద్ధిగా ఉన్నామనేది చెప్తున్నారు. అండ్ బడ్జెట్స్ కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి అవి కంప్లీషన్ కూడా. సో అవి కంప్లీషన్ చేయడం, ఉన్న వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి అలాట్మెంట్ చేసిన బాపది ఆక్యుపెన్సీ, దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. బికాజ్ అవే వేలాది ఇళ్ళు ఉన్నాయి, 10s of thousands of houses ఉన్నాయి. సో దాని మీద మా ఫోకస్ అనేది ఎక్కువ ఉంది. ఇవి అన్నీ అలాట్మెంట్ చేసి ఆక్యుపెన్సీ అయినాక మిగతా కొత్త ఇళ్ళ గురించి కూడా ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. అండ్ అలాట్మెంట్ అయిన దగ్గర కూడా ఎందుకు ఆక్యుపెన్సీ లేదు అనేది ఇది చేస్తే కొన్ని చోట్ల స్కూల్స్ లేదని అట్లాంటిది మనకు వచ్చినాయి. సో కొల్లూరు అలాంటి ప్రదేశాల్లో 15,000 ఇళ్ళు ఉన్నాయి, 15,000 houses, హ్యూజ్ థింగ్. సో అక్కడ స్కూల్స్ లేకపోవడం అనేది వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అక్కడ ఆర్టీసీ బస్ సౌకర్యం కావచ్చు, హై స్కూల్ కూడా అక్కడ సెటప్ చేశాము. అక్కడ ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ హానరబుల్ సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు హైదరాబాద్ రీజియన్లో ఎక్కడెక్కితే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మోర్ దెన్ 1000 in 1 కాలనీ ఉన్నాయో అవి అన్నిట్లో కూడా స్కూల్ శాంక్షన్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాని మీద ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నారు. చాలా దగ్గర స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇన్ మోర్ దెన్ 10 colonies స్కూల్స్ హ్యావ్ బీన్ స్టార్టెడ్, కొత్త స్కూల్స్. సార్ ఇప్పుడు ఈ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ మెయిన్లీ వాళ్ళు హౌస్ సైడ్ షుడ్ బి ఆన్ రోడ్ సైడ్ ఉండాలని ఇన్సిస్ట్ చేస్తున్నారు. వాట్ ఇస్ ద బై దాని ఐడియా రోడ్ సైడే ఉండాలి? రోడ్ సైడ్ ఉండాలని అట్లా ఏం కండిషన్ లేదు, ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళకు రోడ్ యాక్సెస్ ఉంటే సరిపోతుంది. మున్సిపల్ ఏరియా లోపలికి ఎక్కడైనా ఉండొచ్చు. ఎస్ ఎస్ ఎస్, దర్ ఇస్ నో సచ్ థింగ్. NREGS ఈ స్కీమ్లో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? లైక్ సే ఐ యామ్ ఎ బెనిఫిషియరీ, సో హౌ విల్ ఐ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్? ఇస్ దట్ మనీ విల్ బి ట్రాన్స్ఫర్డ్, ఐ హావ్ టు ఎంప్లాయ్ పీపుల్, ఎట్లా వర్క్ అవుతుంది? అంటే ఇది బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ కదా. సో డబ్బులు బెనిఫిషియరీకి పోతున్నాయి, బెనిఫిషియరీ కడుతున్నారు, మెటీరియల్ ఇవన్నీ కొంటున్నారు, కడుతున్నారు. సో ఈ అన్ని కేసెస్లో కూడా బెనిఫిషియరీ వాళ్ళు భర్త, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు శ్రమ చేస్తారు, వాళ్ళు కూడా ఫిజికల్ లేబర్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. సో ఆ ఫిజికల్ లేబర్ని NREGSలో మస్టర్ రోల్స్లో రికార్డ్ చేసి దానికి పేమెంట్స్ అనేది పడుతుంటాయి.
సో మస్టర్ రోల్స్ జనరేట్ అవుతాయి. ఎన్ఆర్ఈజిఎస్ కింద హౌస్ కన్స్ట్రక్షన్ ఇస్ ఆల్సో అన్ అప్రూవ్డ్ ఐటమ్ ఆఫ్ వర్క్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MORD వాళ్ళు ఇచ్చారు. సో దాన్ని ట్యాగ్ చేసుకుంటాము. బట్ క్లారిఫికేషన్ ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్లో వచ్చే మస్టర్ రోల్ వచ్చే డబ్బులు, IHHL టాయిలెట్స్లో వచ్చే డబ్బులు, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ ఇన్క్లూసివ్ ఇన్ దిస్ 5 lakhs. ఇట్ ఈస్ నాట్ ఓవర్ అండ్ అబౌవ్ 5 lakhs. కిచెన్ సెపరేట్ కిచెనే పెట్టుకోవాలండి. ఓపెన్ కిచెన్ అనే కాన్సెప్ట్ రూరల్ ఏరియాస్లో లేవు కదా. సో కిచెన్ అనేది సెపరేట్గా ఉండాలి. GOMS No. 7 క్లియర్లీ స్టేట్స్ 1 room 2 rooms 1 kitchen 1 toilet. 2 rooms అంటే ఒక హాల్ ఒక బెడ్రూమ్ అనుకోవచ్చు. యు ఆర్ రైట్. అంటే ఇసుక అనేవి మా లెక్క ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ శాండ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, జీవో కూడా ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాండ్ ఇవ్వాలని. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ శాండ్ ఫ్రీ ఉంటుంది, లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేది ఉంటాయి. ఇవన్నీ కలిపితే 20-25 వేలు అవ్వాలనేది మా అంచనా. కానీ దానికన్నా డబుల్ ది అమౌంట్ కూడా అవుతుంది చాలా ప్లేసెస్లో. ఎస్పెషలీ శాండ్ రీచెస్ ఎక్కడైతే ఆ మండల్లో లేదో, ఆ కాన్స్టిట్యున్సీలో లేదో, ఆ జిల్లాలో లేదో అలాంటి దగ్గర ఎక్కువ అవుతున్నాయి. సో దీన్ని అతిక్రమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శాండ్ బజార్స్ కూడా TSMDC ద్వారా శాండ్ బజార్స్ కూడా ఓపెన్ చేశారు. ఎవరి మండల్లో కూడా ఓపెన్ చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది. చాలా కాన్స్టిట్యున్సీస్లో ఓపెన్ చేశారు. సో ఇది శాండ్ అందుబాటులో తీసుకొస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్. వర్షాకాలం ఉన్నా కూడా శాండ్ బజార్ అనేది ఆల్రెడీ స్టాక్ యార్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇంకో ప్రయత్నం ఏం చేస్తున్నామంటే ఈ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ కాన్స్టిట్యున్సీ శాండ్ మూవ్మెంట్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అందరూ నా జిల్లా శాండ్ నా ప్రజలకే, నా కాన్స్టిట్యున్సీ శాండ్ నా ప్రజలకే అట్లా ఒక భావన ఉంది. దానివల్ల పక్క ఊరికి కూడా వెళ్ళట్లేదు. అలాంటి దాన్ని ఇది చేయడానికి కోసం ఇందిరమ్మ ఇల్లు యాప్ని శాండ్ ట్యాక్స్ అని ఒక యాప్ ఉంది, ఆ యాప్తో అనుసంధానం చేద్దామని ఒక ప్రక్రియ చేస్తున్నాము మైనింగ్ డిపార్ట్మెంట్తో కలిసి. అది కూడా త్వరలోనే అది సక్సెస్ అయితే ఇలాంటి ఇష్యూస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ఆఫ్ శాండ్ అలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ పేరు మీద వేరే శాండ్ తీసుకుపోతున్నారని కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, దానివల్ల మొత్తం ఆపేస్తారు, ఇట్లాంటిది ఉంటాయి. సో ఇది డిజిటలీ మనం జనరేట్ చేసుకుంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ బెనిఫిషియరీ దగ్గర మీకు శాండ్ కావాలా, ఈ యాప్ ద్వారా కావాలంటే ఎస్ అంటే ఆటోమేటిక్లీ ఒక బార్కోడ్ జనరేట్ అవుతుంది. ఆ బార్కోడ్ ద్వారా వాళ్ళు శాండ్ తీసుకోవచ్చు. ఒక్కసారి వినియోగిస్తే అది ఆటోమేటిక్లీ ఎక్స్పైర్ అయిపోతుంది. అట్లా ఒక సిస్టమ్ వీఆర్ అటెంప్టింగ్ ఇన్ కోఆపరేషన్ విత్ మైనింగ్ డిపార్ట్మెంట్. ట్రాన్స్పోర్ట్ రేటుతో గతంలో ఎంత తీసుకునేది ఇప్పుడు కూడా అంతే తీసుకుంటున్నారు. దానివల్ల బెనిఫిషియర్స్ ఏంటంటే ఫ్రీ ఇస్తున్నట్టు ఇక్కడ కూడా కనిపించడం లేదు. ధరల నియంత్రణ కంపెనీలు కూడా అన్ని శాఖల ప్రధాన శాఖలతో కూడా వేశారు, బట్ ఎక్కడ అదే ఇది లాజిస్టిక్స్ అనేది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. సో విత్ దిస్ ఈ యాప్ కొంచెం సక్సెస్ అయితే శాండ్లో కొంచెం ఇది చేయొచ్చు మనం. మేస్త్రీలు కూడా ఒకటి అంటే అన్ని విషయాలు ఆల్ మెటీరియల్స్ లేబర్ కావచ్చు. ఇప్పుడు సిమెంట్ అండ్ స్టీల్ కంపెనీస్తో కూడా ప్రభుత్వ లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి. అది కూడా వీఆర్ ట్రైంగ్ టు క్లోజ్ ది ఇష్యూ. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లీడర్షిప్లో అది జరుగుతుంది. ఆల్రెడీ 3-4 మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారు కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ప్రైస్తో వస్తామని చెప్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫార్ ఇట్. ఇంకోటి ఏంటంటే మేస్త్రులు కూడా చాలా డిమాండ్ ఎక్కువ అయ్యే వరకు వాళ్ళు కూడా విపరీతంగా డిమాండ్ పెడుతున్నారు. పర్ ఎస్ఎఫ్టీ 270 నుంచి 300 దాకా నడుస్తుంది. ఇందులో ఏంటంటే ఈ పర్ ఎస్ఎఫ్టీ రేట్ని చాలా చోట్ల మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ 400 to 600 ఎస్ఎఫ్టీ ఏరియా పెట్టినదే ఒక ధర నియంత్రణ కోసమే, అంటే వాళ్ళకు అన్అఫోర్డబుల్ అవ్వకూడదని. సో ఏం చేస్తున్నారంటే 600 ఎస్ఎఫ్టీతో ప్లింత్ ఏరియా కడుతున్నారు, బేస్మెంట్. స్లాబ్కి పోయే వరకు ఇట్లా ఉంది 600 ఎస్ఎఫ్టీ, స్లాబ్ ఇట్లా ఉంది, స్లాబ్ 1000 ఎస్ఎఫ్టీకి ఉంది. ఇది ఎందుకు ఉంది? నేను కొన్ని ఫీల్డ్లో చూసినప్పుడు ఏంటిది ఇంత ప్రొజెక్షన్స్ ఉంది. మనకు టౌన్లో చూస్తే మనకు ఎక్కడ ప్రొజెక్షన్స్ కనబడదు. స్లాబ్ ఎంత ఉంది, వాల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే స్లాబ్ అయిపోతాయి. విండోస్ పైన అయితే మనం విండో సిల్స్ షేడ్స్ పెడతాం, సజ్జలు. కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మొత్తం అంటే
ఏదో స్లాబ్ మొత్తం అన్ని చోట్ల 5-5 ఫీట్లు ప్రొట్రూషన్ చేస్తున్నారని చూస్తే మేస్త్రులు ఛార్జ్ చేసేది స్లాబ్ ఎస్ఎఫ్టీ ప్రకారం, బేస్మెంట్ ఎస్ఎఫ్టీ ప్రకారము, గోడ ఎస్ఎఫ్టీ ప్రకారము కాదు. స్లాబ్ ఇంత ఎస్ఎఫ్టీ ఉంటే 1000 ఎస్ఎఫ్టీ ఉంది, 1000 ఎస్ఎఫ్టీ ఇంటూ 300 3 లక్షల రూపాయలు అంటున్నారు. రూమ్స్ 600 ఎస్ఎఫ్టీ ఉంటాయి, ఈ స్లాబ్ 1000 ఎస్ఎఫ్టీ కట్టేసుకొని ఇట్లా ఇది చేస్తున్నారు. సో అది కూడా మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల్ని కూడా ఇట్లా విపరీతంగా స్లాబ్ ప్రొజెక్షన్స్ అనేది అనవసరం, దాని ద్వారా వచ్చేది లేదు, మేస్త్రికి ఇచ్చేదే ఎక్కువ అవుతుంది. సో అలాంటిది స్లాబ్ ప్రొజెక్షన్స్ పోకుండా విండో పైన ఈ చజ్జాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ స్లాబ్ ప్రొజెక్షన్ అనేది మనం సిటీలో కూడా చూస్తున్నాం, ఎక్కడ కాన్సెప్ట్ లేదు. సో ఇదేదో ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం బెనిఫిషియర్ని దోచుకుందామనే యాటిట్యూడ్ అనేది సరికాదు. సో మేసన్స్ కూడా అది అపీల్ చేస్తున్నాము, మీరు బెనిఫిషియరీస్ కూడా కొంచెం గైడెన్స్ ఇచ్చే విధంగా ప్రచారం చేస్తే బాగుంటుంది. దట్స్ అ వెరీ గుడ్ సజెషన్, దట్స్ అ వెరీ గుడ్ సజెషన్. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మెమో ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు కలెక్టర్స్కి, మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ది స్టాట్యూటరీ అథారిటీ, సో వాళ్ళే నిర్ణయించాలి. సో మీరు స్టేజ్ వైజ్ పర్ కిలోమీటర్ ఖర్చు కూడా ఫిక్స్ చేయండి అని చెప్పారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఎట్లా చేస్తామో అట్లా చేయాలని చాలా జిల్లాలో చేశారు కూడా. విల్ గివ్ యూ ది లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. సో దీన్ని కంప్లీట్గా ఎన్ఫోర్స్ చేయాలంటే ఈ యాప్ వస్తే, లేకపోతే మీరు రేట్ ఫిక్స్ చేసి పేపర్లో పెట్టవచ్చు, కానీ అక్కడ ఏదో హై రేట్కి ఇది చేస్తుంటారు, వాళ్ళు ఎంత రేట్ కలెక్ట్ చేస్తున్నారని ప్రభుత్వానికి తెలియదు కదా. సో అందుకని మనం ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ని కూడా ఈ యాప్లో తీసుకొచ్చి, ఈ శాండ్ ట్యాక్స్ యాప్ అనేది దానికే తీసుకొచ్చినది. దాంట్లో ట్రాన్స్పోర్టర్ రిజిస్టర్ అయి ఉంటారు, బెనిఫిషియరీ రిజిస్టర్ అయి ఉంటారు, ఆ శాండ్ ఇచ్చేవాళ్ళు టీజీఎండీసీ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, వాళ్ళు కూడా రిజిస్టర్ అయి ఉంటారు. సో దీంట్లో ట్రాన్స్పోర్ట్, లోడింగ్, అన్లోడింగ్ అన్ని ఖర్చులు కవర్ అవుతాయి కాబట్టి ఆ యాప్లో ఆన్ బోర్డ్ అవ్వాలని మేము జిల్లా కలెక్టర్స్కి కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఆ ప్రక్రియ అనేది త్వరలో కంప్లీట్ అవుతుంది. అంటే మూసీ కోసం ప్రత్యేకంగా 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు సెటప్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఇష్యూడ్ ఎ జీవో ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అలాటింగ్ 15,000 హౌసెస్. సో దాంట్లో ఏ డబుల్ బెడ్రూమ్ నుంచి ఎన్ని హౌసెస్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది మూసీ రివర్ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దట్, దే హ్యావ్ డన్ దట్ ఎక్సైజ్. సో అది ఏ స్టేజ్లో ఉందని ఐ హ్యావ్ టు యూనో, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళని అడగాలి. బట్ ఏదైతే లిఫ్ట్స్, ఏఎంసీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్ అండ్ ట్రై టు రిజాల్వ్ ఇట్. ఎందుకంటే వీళ్ళకు ఆ క్లీనప్ అయినప్పటికీ మొత్తం చిన్న కింది ఫ్లోర్స్ అన్ని ఆక్యుపై అయిపోయినాయి. బట్ పిల్లి గుడిసెలు ఇలాంటి దగ్గర మొత్తం ఆక్యుపెన్సీ అయిపోయింది, మూసి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి ఎక్కడైతే లైవ్లీహుడ్కి దగ్గర ఉందో, అంటే కొల్లూరులో అలాట్ చేస్తే తక్కువ మంది పోయారు, బట్ ఎక్కడైతే కోర్ సిటీలో, ఓల్డ్ సిటీలో అలాట్ చేశారో అక్కడ ఆక్యుపెన్సీ బాగానే ఉంది. సో దట్ ఈస్ ఆల్సో లెసన్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్. అంటే మనం అర్బన్ ఏరియాలో ఇల్లు కడదామనే డెసిషన్ ఓకే, కానీ ఎక్కడ కట్టాలనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో దూర ప్రాంతాల్లో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఏదో సంగారెడ్డిలో కట్టేసి వీళ్ళని వెళ్ళమంటే వెళ్తలేరు కాబట్టి ఇవన్నీ చూసుకొని మనం ఎట్లా స్కీమ్ డిజైన్ చేయాలనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. సో ఎక్కడైతే మనం డోటెల్ చేయగలుగుతామో అక్కడ చేస్తాము, చేయలేని వాళ్ళకి మనం హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ బడ్జెట్ కూడా ఇస్తాం. సో ఫైనలీ ఏ స్కీమ్ నుంచి ట్యాప్ చేస్తాం ఇవన్నీ డిపార్ట్మెంట్కి, కానీ బెనిఫిషియరీకి 5 లక్షలు అనేది వాళ్ళ ఖాతాకు వస్తుంది. దట్ ఈస్ ద ష్యూర్ థింగ్. కింద ఎక్కువ చేసుకొని పైన తక్కువ అంటే కింద ల్యాండ్ లేకుండానే కదా వాళ్ళు తక్కువ చేసుకునేది. సో అంటే 44 గజాలంటే యాసిటీస్ అట్లా ఉండదు కదా, దానికి సెట్ బ్యాక్స్ అన్ని 60 గజాలు ఉంటే తప్ప 400 ఎస్ఎఫ్టీ రాదు ఫీల్డ్లో. లేదు, G+1లో ఏంటంటే మినిమం కార్పెట్ ఏరియానే ఉంది, అంటే 323 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా ఉండాలి. కార్పెట్ అంటే రూమ్ అవైలబిలిటీ. మినిమం ల్యాండ్ ఎంత అని మనం ఏం చెప్పట్లేదు. సో మీరు మినిమం ల్యాండ్ ఇంత అని చెప్తేనే ల్యాండ్ సరిపోవట్లేదు కాబట్టి మనం G+1 అలౌ చేస్తున్నాము. టోటల్ కార్పెట్ ఏరియా 323 ఎస్ఎఫ్టీ రావాలి అంతే. కార్పెట్ ఏరియా అట్లా ఎక్కువైనా పర్వాలేదు, అట్లా కూడా ఏం లేదు. కానీ ఐడియల్లీ అట్లానే ఉంటుంది, ఎందుకంటే ల్యాండ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కింద ఎక్కువ పైన తక్కువ కట్టుకుంటే వాళ్ళకి అంత ఏరియా రాదు.